హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఫినాలీ ఓటింగ్, ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ ఎలా ఉంది, అసలు ఫ్యాన్ వార్ రచ్చ నడుస్తుంది గయ్యా, మామూలుగా లేదు. ఈ రేంజ్ లో ఫ్యాన్ వార్ రచ్చ నడుస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నిజంగానే ఇంత ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ అవ్వగలుగుతుందా, ఫ్యాన్ బేస్ అనేది క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందు ఆల్రెడీ టాప్ 5 ఉన్నారు కదా, ఆ టాప్ 5 లో ఎవరు ఏ పొజిషన్ లో సేవ్ అయ్యారు, ఎవరు ఏ పొజిషన్ లో ఫైనలిస్ట్ అయ్యారు అనేది కూడా మాట్లాడదాం. సో అంతకంటే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే హైప్ అనే బటన్ ఉంది కదా, దాని మీద కూడా ఒకసారి క్లిక్ చేయండి. వీడియో మధ్యలో ఎక్కడైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరు అయ్యారు, ఆల్రెడీ టికెట్ టు ఫినాలి గెలిచి కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. అండ్ సెకండ్ వచ్చేసరికి తనుజ అయింది సెకండ్ ఫైనలిస్ట్ గా, అంటే సెకండ్ టాప్ 2 అని కాదు, సెకండ్ ఫైనలిస్ట్ గా. అండ్ థర్డ్ ఫైనలిస్ట్ గా వచ్చేసరికి మాత్రం డెమోన్ పవన్ అయ్యాడు. సో డెమోన్ పవన్ అంటే ఆల్మోస్ట్ ఈ సేవింగ్ ఆర్డర్ అనుకోండి, క్లియర్ కట్ గా, అంటే ఈ సేవ్ అయిపోయే ఆర్డర్ అనుకోండి. అండ్ తర్వాత వచ్చేసరికి ఇమాన్యుయల్ అయ్యాడు, అంటే థర్డ్ లో డెమోన్ పవన్ అయ్యాడు. అండ్ ఫోర్త్ లోకి వచ్చేసరికి మాత్రం ఇమాన్యుయల్ ఉన్నాడు. అండ్ బాటమ్ లో ఉంది ఎవరు అని అంటే భరణి అండ్ సంజన. ఎలిమినేషన్ జోన్ ని ఫేస్ చేసింది భరణి అండ్ సంజన అంట. సో మొత్తానికి మనం డెమోన్ అనుకున్నాం కదా, కాదు, డెమోన్ కాకుండా సంజన అండ్ భరణి గారు. సో దాంట్లో భరణి గారు ఎలిమినేట్ అయ్యారు. అండ్ ఇంకొకటి ఏంటంటే సంజన గారు టాప్ 5 అనమాట. సో మొత్తానికి ఫైనలిస్ట్ గా ఈ రోజు, అంటే మీకు రేపు సండే కదా, ఇవాళ సండే, రేపు మండే నుంచి డైరెక్ట్ గా ఏవీలు ప్లే చేయబోతున్నారు. ఏవీలు ఎరగదీసేసే రేంజ్ లో ఏవీలు కట్ చేశారంట, ఎవరికి వాళ్ళు తోపులాగా కట్ చేశారంట. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే అనుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఫ్యాన్ వార్ ఎలా నడుస్తుంది అని అంటే నిజంగా చాలా తగ్గాఫార్ నడుస్తుంది. కంప్లీట్ గా వార్ వన్ సైడ్ అయిపోతుందేమో అనే ఫీలింగ్ లో ఉంటుంది. కానీ ఆ తీరా చూసుకుంటే ఆ సిచ్యువేషన్ ఆఫ్లైన్ ఓటింగ్ లో చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా చేంజెస్ ఉన్నాయి. సో టాప్ పొజిషన్ ఎవరున్నారు ఇప్పుడు, ఫ్యాన్ బేస్ లో ఎవరిది పై చేయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు. సో నిజంగానే ఇద్దరి మధ్యలో అంత హోరీ నడుస్తుంది. నిజంగానే చాలా క్లారిటీ హోరీ నడుస్తుంది. ఆ హోరీ ఎవరు అని అంటే తనుజ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్యనే జరుగుతుంది. అసలు రచ్చలేపే ఓటు వార్ నడుస్తుంది అనమాట. సో మనం బయట నడుస్తున్న ఓట్ బ్యాంక్ కాదు, ఏకంగా లోపల నడుస్తున్న ఓట్ బ్యాంక్ అనేది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది. వాళ్ళు బాగానే ఉన్నారు, బయట మీరు కొట్టుకొని చేస్తున్నారు అదేందో. సో ఇప్పుడున్న ప్రకారంగా ఇప్పటి వరకు ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి అని అంటే, సో కళ్యాణ్ టాప్ పొజిషన్ లో ఉన్నాడు 28%. ఇది నిజంగా చెప్తున్నాను, పిఆర్ స్టంట్లు అవి కూడా ఉండొచ్చు, చాలా అంటే చాలా. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే సీజన్ 6 అంటే రేవంత్ కి ఓట్ బ్యాంక్ చూసుకుంటే ఎంత ఉంది, చాలా అంటే చాలా హ్యూజ్, 50% కి ప్లస్ ఉండే. ఇంకా కంప్లీట్ గా విన్నర్ రేవంత్ అని చెప్పేసి క్లియర్ కట్ గా అయిపోయినప్పుడు శ్రీహాన్ ఏం చేశాడు, శ్రీహాన్కి ఒక 15% ఓట్ బ్యాంక్, 15 to 18% ఓట్ బ్యాంక్ ఉంది అని చెప్పేసి అన్అఫిషియల్ ఓటింగ్లలో చూసాం. తీరా చూస్తే ఆయన 40 lakhs తీసుకున్నాక తీరా చూస్తే విన్నరు అసలు శ్రీహాను, రన్నరు రేవంత్ అని చెప్పేసి క్లియర్ కట్ గా స్టేజ్ మీద అనౌన్స్ చేశారు. అన్ని ఓట్లు వచ్చాయని చెప్పేసి. సో ఒక్కసారే అన్అఫిషియల్ ఓట్లకి అఫీషియల్ ఓట్లకి డిఫరెన్స్ చాలా వచ్చింది. సో ఈసారి పిఆర్ స్టంట్లు ఆ విధంగా ఏమన్నా ప్లాన్ చేస్తున్నాయంటే ఖచ్చితంగా అదే విధంగా ట్రై చేస్తున్నట్టు. సో ఇప్పుడున్న ప్రకారంగా కళ్యాణ్ ఫ్యాన్ వార్ లో కళ్యాణ్ పై చేయి సాధించాడంటే ఖచ్చితంగా కళ్యాణ్ కి టాప్ పొజిషన్ ఓటింగ్ పడుతుంది. 28% తోటి టాప్ లో ఉన్నాడు. సో అలాగని చెప్పేసి తనుజకి ఏమైనా తక్కువ పడుతుందంటే తనుజకు కూడా ఏం తక్కువ పడట్లే, ఆ రేంజ్ ఓట్ బ్యాంక్ అయితే ఖచ్చితంగా ఉంది తనుజకు కూడా. అండ్ 27% తోటి తనుజ సెకండ్ పొజిషన్ లో ఉంది. బట్ ఈక్వల్ ఓటింగ్, అంటే ఇంకా 27% కూడా ఇంకా క్రాస్ అయినట్టే. బట్ ఆ 27-28 మధ్యలో ఫ్లక్చువేట్ అవుతుంది కాబట్టి 27 క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. సో క్లియర్ కట్ గా తనుజ ఓట్ బ్యాంక్, అంటే అక్కడ ఫ్యాన్ వార్ అవని ఇంకేదన్నా అవని పిఆర్ స్టంట్లు అవని ఎట్లా చూసినా కూడా మాక్సిమం కళ్యాణ్ టాప్ పొజిషన్ లీడ్ చేయబోతున్నాడు, అంటే లీడ్ చేస్తున్నాడు. బట్ అది అఫీషియల్ ఓటింగ్ వచ్చేసరికి మాత్రం మారుతుంది కూడా. సో చాలా మంది మేము ఏడో చూసాం, మేము హాట్ స్టార్ లో చూసాం, అన్ని చేసాం. ఏది హాట్ స్టార్ లో మీరు క్యాలిక్యులేషన్ ఏ విధంగా చూసుకుంటున్నారు? పబ్లిక్ గా పెట్టడానికి పిచ్చోడా బిగ్ బాస్? పబ్లిక్ గా పెట్టలే మరి మీరు హాట్ స్టార్ లో. హాట్ స్టార్ లో ఎన్ని ఓట్లు వేస్తున్నావు, ఎన్ని చూస్తున్నారా అని చెప్పేసి మాట్లాడుతున్నా. నా తప్పేం కాదు, మీ వర్షంలో మీకు నచ్చిన వాళ్ళని నెగిటివ్ గా మాట్లాడితే నెగిటివ్ గా అంటున్నాను అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. ఇప్పుడున్న ఫ్యాక్టే కదా మాట్లాడాల్సింది. సో కొంతమంది అయితే వేరే వాళ్ళ రివ్యూవర్స్ వాళ్ళది వీళ్ళది అందరిని కంపేర్ చేస్తున్నారు. మీరు చూడండి, ఒక పెద్ద రివ్యూవర్ ఒకటి చెప్పేయడం అంటే దానికి చుట్టే మిగతా అన్ని అల్లుకొని మాట్లాడుతూ ఉంటారు. మిగతా అన్ని అదే ప్యాటర్న్ మీద అదే వర్కౌట్ చేస్తూ ఉంటారు. ఒక్కరిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ అలాగే ఉన్నారు.
సో అది ఎందుకు కన్సిడర్ చేయరో అర్థం కాదు. సో 27% తోటి టాప్ 2లో ఉంది అండ్ సెకండ్ పొజిషన్ లో ఉంది తనుజ. అండ్ ఇది ఓన్లీ ఫ్యాన్ వార్. అండ్ ఇంకోటి ఏంటంటే మిక్స్డ్ గా ఈ పోలింగ్స్ అన్నిటి మ్యానికులేషన్ చేస్తూ ఉంటారు. పిఆర్లు బాగా వర్కౌట్ చేస్తాయి ఈ వీక్ మొత్తం అంతా కూడా. సో మాక్సిమం మీరు ఏదైనా అఫీషియల్ ఓటింగ్ అన్అఫీషియల్ ఓటింగ్ కి ఎంత డిఫరెన్సెస్ ఉంటుంది అనేది కూడా ఈసారి ఖచ్చితంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పబోతున్నాను, చెప్తాను కూడా. సో మీరు ఎవరు ఎన్నని అనుకోండి, ఇక మనకొచ్చే దాన్ని రివీల్ చేయడానికి కూడా నేను వెనకాడాల్సిన అవసరం లేదు అనే ఫీలింగ్ నాకైతే కలిగింది కొంతమంది అడిగే క్వశ్చన్స్ కి. సో అది కూడా చెప్తాను. సో ముందు ముందు మీకు ఇంకా షాకింగ్ గా ఉండబోతుంది. పెద్ద రివ్యూయర్లు వర్సెస్ భాస్కర్ గార్డ్ లాగా తయారవబోతుంది అంటే అవుతుంది. బట్ ఏంటంటే సిచ్యువేషన్ నేను కొన్ని విషయాలు కాంప్రమైజ్, కొన్ని విషయాలు ఎందుకులే మనకి పెంట అంతా, ఇది ఎందుకులే మనతో ఆర్గ్యూ చేయడం అనేది వదిలేస్తూ ఉంటాను అనమాట. సో అలాగా. సో థర్డ్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం ఇమాన్యుయల్ ఉన్నాడు. సో ఇమాన్యుయల్ 18% తోటి ఇమాన్యుయల్ థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు. ఇమాన్యుయల్ ఓట్ బ్యాంక్ కూడా బీభత్సంగా పెరిగిందని చెప్తున్నారు. బట్ బీభత్సంగా ఏం పెరగలేదు. మీరు ఇవన్నీ నమ్మారు అని అంటే ఇమాన్యుయల్ లైట్ తీసుకుంటారు, ఓట్లు తక్కువ పడిపోతాయి. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరో చెప్పారు ఏకంగా టాప్ పొజిషన్ లో ఇమాన్యుయల్ ఉన్నారు, తనుజాని బీట్ చేసి కూడా ఇమాన్యుయల్ ఉన్నారు అని చెప్పే రివ్యూయర్లు కూడా ఉన్నారు. సో లాస్ట్ కి వచ్చేసరికి ప్లేటే తిప్పేశారు మొత్తం. అసలు మామూలుగా డెమోన్ పవనే థర్డ్ పొజిషన్, సెకండ్ పొజిషన్ లీడ్ చేయబోతున్నాడు, సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు అని చెప్పిన వాళ్ళే ఏకంగా టాప్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఉన్నాడు అని చెప్పేసి ఎలిమినేషన్ ప్రాసెస్ అయిపోగానే నెక్స్ట్ డైలాగ్ అదే చేశారు. ఇమాన్యుయల్ టాప్ పొజిషన్ లో ఉన్నాడు, తనుజ కంటే ఎక్కువ కూడా మిస్డ్ కాల్ డేటా పడింది అనంట అని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు. అది మీరు అందరు చూస్తూ ఉంటారు, మీకు అర్థమైంది. అలా ఏం లేదు, మీరు నమ్మకండి. అది ఖచ్చితంగా రివ్యూయర్స్ కూడా స్టంట్లీ చేస్తున్నారు. అది గుర్తుపెట్టుకొని మీరు ముందుకెళ్ళండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ కోట్లు వేసుకోండి. అన్ఫేర్ గా బిగ్ బాస్ చేస్తే ఖచ్చితంగా చేస్తాడు. అది చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఎన్ని అనుకోండి, తనుజను కళ్యాణ్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు. అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది బిగ్ బాస్ కాల్ తీసుకుంటే. ఇంకా అంతకుమించి ఇంకా మీకు రివీల్ చేయాల్సిన అవసరం లేదు. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి డెమోన్ పవన్ ఉన్నాడు. డెమోన్ పవన్ కూడా మంచి ఓట్ బ్యాంక్ పడుతుంది. ఓటింగ్ అనేది చాలా క్లారిటీగా ఉంది. ఇప్పుడు కొంచెం యాక్టివ్ గా అయ్యారు అండ్ సోషల్ మీడియాలో బాగా సపోర్ట్ చేసే వాళ్ళు వచ్చారు. అండ్ చాలా మంది డెమోన్ కి కూడా పిఆర్ లేదు అని చెప్తున్నారు. డెమోన్ కూడా పిఆర్ ఉంది, ఇది గుర్తు పెట్టుకోండి. డెమోన్ కూడా పిఆర్లు ఉన్నారు, లేరని మీరు గుడ్డిగా నమ్మేయాల్సిన అవసరం లేదు. సో ఖచ్చితంగా క్లారిటీతో ఉన్నాను, నేను క్లారిటీగానే చెప్తూ ఉన్నాను. డెమోన్ కూడా పిఆర్లు ఉన్నారు. అండ్ 15% తోటి ఓట్ బ్యాంక్ అనేది చాలా క్లారిటీగా ఓట్ బ్యాంక్ అనేది పడుతూ ఉంది. అండ్ ఫ్యాన్ బేస్ అనేది ఈ రేంజ్ లో ఓటింగ్ పడుతుంది అంటే మంచి ఈసారి గట్టిగా ఓటింగ్ అనేది గట్టిగానే ఉండబోతుంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి సంజన గారు ఉన్నారు. సంజన గారికి 12% ఓటింగ్ అనేది పడుతుంది. చాలా క్లారిటీ ఓటింగ్ పడుతుంది ఈసారి. వీళ్ళకి తక్కువ వాళ్ళకి ఎక్కువ అని కాదు, ఒక్క ఎపిసోడ్ లో ఒక్క సిచ్యువేషన్ లో ఆ ఆడియన్స్ కనెక్ట్ అయిపోయారు అని అంటే ఏదైనా జరగొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఏదైనా జరగొచ్చు. తల కిందులు మార్చే అంత క్యాపబిలిటీ కూడా ఆడియన్స్ చేతిలో ఉంది. కాబట్టి మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ట్విస్ట్లు ఈ వారం ఉండబోతుంది. బిగ్ బాస్ కూడా ఇవ్వబోతున్నాడు. సో క్లారిటీగా చెప్తున్నాను, బిగ్ బాస్ ఈసారి కూడా చాలా పెద్ద ట్విస్ట్లు ఇవ్వబోతున్నారు. మీరు ఎక్స్పెక్ట్ చేసింది కాదు, రివ్యూయర్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ గుయ్యమనిపించే అంత ట్విస్టులు ఉండబోతున్నాయి. ఇక్కడ ఏం ట్విస్టులు ఉంటాయరా, ఏవీలే ప్లే చేస్తారు కదా అని అంటారు. ఏవీలు ప్లే చేసినా కూడా బయట జరిగే మ్యానికులేషన్స్, క్యాలిక్యులేషన్స్ బిగ్ బాస్ దిమ్మ తిరిగే షాక్ ఇవ్వకపోతే నన్ను అడగండి. గుర్తుపెట్టుకోండి, ఇది రాసి పెట్టుకోండి. షాక్ మామూలుగా ఇవ్వరు. మీరు ఎక్స్పెక్ట్ చేసింది నేను ఎక్స్పెక్ట్ చేసిందా అనేది కాదు. నేను చెప్పిందే కరెక్ట్ అని చెప్పట్లేదు, నేను వాదించుకోవట్లేదు కూడా. మీకు నచ్చకపోతే మీకు నచ్చదు కాబట్టి సో మీరేమనుకున్నా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే నన్ను మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు మిమ్మల్ని కూడా నేను యాక్సెప్ట్ చేయాలి కదా. అది నా వర్షన్, నాకు అనిపించింది, ఖచ్చితంగా చెప్తాను, ఖచ్చితంగా చేస్తాను అనమాట. సో క్లియర్ కట్ గా ఈసారి షాక్ల మీద షాక్లు ఇవ్వబోతున్నాడు బిగ్ బాస్ అనమాట. ఓటింగ్ ఆర్డర్ లోనే కాదు, విన్నర్ లో కూడా పెద్ద ట్విస్టే ఇవ్వబోతున్నాడు. ఇది రాసి పెట్టుకోండి. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క అన్నట్టుగా చూపించబోతున్నారు. సో మొత్తానికి కళ్యాణ్ అండ్ తనుజ వీళ్ళిద్దరి మధ్యనే మాత్రమే హోరీ జరుగుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాం కదా. సో ఏదైనా జరగచ్చు. అఫీషియల్ ఓటింగ్ అనేది ఈ రోజు మిడ్ నైట్ నుంచే అఫీషియల్ ఓటింగ్ అనేది ఓపెన్ అవ్వబోతుంది. అండ్ మండే వరకు ఉండదు. సో ఈరోజు సండే ఎపిసోడ్ అయిపోయిన దగ్గర నుంచి ఓటింగ్ లైన్స్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ కోట్లు వేసుకోండి. ఇంకోటి ఏంటంటే బయటకు వచ్చిన వాళ్ళ ఓట్ బ్యాంక్ షేర్ అవుతుంది అని చెప్పేసి ప్రతి సీజన్లో అవుతుంది. ప్రతి సీజన్లో ఏమవుతుంది, ఒక కంటెస్టెంట్ వెళ్ళిపోయినట్టు వాళ్ళ ఫేవరబుల్ గా ఉన్న వాళ్ళు, వాళ్ళతో క్లోజ్ గా ఉన్న వాళ్ళకి ఆ ఓట్ బ్యాంక్ అనేది షేర్ అవుతుంది. ఈసారి ఏ ఒక్కరిది కూడా షేర్ అవ్వట్లే. ఇది క్లియర్ కట్ గా వాళ్ళకున్న ఓన్ గా ఓట్ బ్యాంక్ అనేది వస్తుంది. గత్యంతరం లేక వేస్తున్నట్టుగానే ఉంది అనమాట ఆ సిచ్యువేషన్ చూస్తుంటే.
సో ఏదైనా జరగవచ్చు. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓట్లు వేసుకోండి. అండ్ మనం ఎగ్జిట్ పోల్ పెట్టినట్టుగా దాంట్లో మీరు వెళ్ళి మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరిని విన్నర్ గా చూడాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఎవరు విన్నర్ అవుతారు అనేది అయితే కింద కామెంట్ చేయండి క్లియర్ కట్ గా. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ గుడ్ లక్.